వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను పివి వర్మ. ఈరోజు కర్ణాటక ఎన్నికలు గత కొద్ది రోజుల నుంచి కూడా మనకి ఆసక్తి రేపుతా ఉన్నటువంటి అంశం. దేశవ్యాప్తంగా కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఇతర పార్టీల మద్దతుతో ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నటువంటి ఊహా ప్రపంచంలో ముందుకు వెళ్తే, బట్ అల్టిమేట్గా మనం చూస్తే 224 స్థానాల్లో ఎలక్షన్ జరిగితే దాంట్లో దాదాపుగా కూడా 136 స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అంతేకాకుండా 65 స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంది. జేడీఎస్ 19 స్థానాల్లో కైవసం చేసుకున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. 2018తో కంపేర్ చేసుకుంటే 56 సీట్లు అదనంగా కాంగ్రెస్ గెలిచింది. 39 సీట్లు బీజేపీ మైనస్ అయింది. దాంతోపాటుగా 18 జేడీఎస్ కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ ఈ ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ మొదటి నుంచే కూడా గెలవాలి అన్నటువంటి ఆలోచనతో ఆతృతతో ప్రయత్నిస్తూ ఉంది. పలు రాష్ట్రాలలో విపరీతమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కూడా ఒక అడుగు తగ్గిపోతూనే ఉంది, ఓటమి పాలవుతూనే ఉంది. కానీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తొలిసారిగా స్వతహాగా రాష్ట్రంలో, ఒక కర్ణాటక రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది. మనం గతం చూసుకుంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 1972లో స్వతహాగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ తర్వాత 1975లో స్వతహాగా గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత 1999లో కూడా స్వతహాగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఈసారి అల్టిమేట్గా మళ్ళీ 2023లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి 136 స్థానాల్లో ఏ అభ్యర్థి లేకుండా, ఎటువంటి ఇతర పార్టీల, ప్రాంతీయ పార్టీల సపోర్ట్ లేకుండా ఘన విజయం సాధించింది. దీనిపై ఈరోజు మనం డిబేట్ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేష్ గారు, అండ్ బీజేపీ నుంచి సునీల్ గారు, అండ్ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సాంబశివరావు గారు కూడా త్వరలోనే మనతో డిబేట్లో పాల్గొంటారు. సో ముందుగా నాగేష్ గారు, మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మా న్యూస్ నుంచి ప్రత్యేకంగా 10 సంవత్సరాల పోరాటం తర్వాత మొదటి విజయం కాంగ్రెస్ పార్టీ అందుకుంది. సో ముందుగా మీకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా శుభాకాంక్షలు. సో ఈ విజయాన్ని మరి ఎలా అనుకుంటున్నారు? ఈ విజయం కేవలం పార్టీ కృషియా, లేకపోతే పార్టీ అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రజలు పార్టీని కోరుకున్నారా? అసలు మాకు ఇది మొట్టమొదటి విజయం కాదన్న గారు. మధ్యప్రదేశ్లో కూడా మేమే ఉన్నాము. ఏది మన బీజేపీ పార్టీ నమ్ముతుందిగా బుల్లింగ్ బయింగ్ అని. ఒకటి అసత్య ప్రచారం చేసి అధికారం చేసి తీసుకోవడం, ఒకటి లేకపోతే కొనడం. మధ్యప్రదేశ్లో కొన్నారు, గోవాలో కొన్నారు, మహారాష్ట్రలో కొన్నారు. ఈ ప్రజానికం ఇవన్నీ చూస్తుంది. వీళ్ళు వేసే వేషాలు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ మోడీ కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి. కర్ణాటక ప్రజలు ఈరోజు సంక్షేమానికి, వెల్ఫేర్కి పట్టం కట్టారు. సత్యకి, అహింసకి, హింసకి, అసత్యకి పోరాటంలో ఓటేశారు. ఇది డెమోక్రటికల్ విన్. ఇక్కడ బీజేపీ ఆ ఏదైతే బయింగ్ పాలసీలో కర్ణాటక గవర్నమెంట్ బీజేపీ కొందామనుకుందో, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళది, అధికారం కొంచెం పెద్దగా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ని ట్యాపుల్ చేయవచ్చు, కొందామనుకున్నారు. కానీ ఆ స్కోప్ కూడా ఇయ్యలేదు. ఇక్కడ కర్ణాటక ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్డర్ నుంచి ఒక సోల్జర్ లాగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఐ కంగ్రాచులేట్ దెమ్. ఎందుకంటే ఇది ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది తెలంగాణలో ఎంతో స్ఫూర్తిదాయకమైన ఫైట్. ఇది ఇక్కడ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ఇంకో ఎత్తులో పనిచేస్తుంది. మా నాయకత్వం, ఇప్పుడు కొత్తగా వచ్చిన పిసిసి నాయకత్వంలోనే ఆల్రెడీ ఊపు అందుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణలో డెఫినెట్ గా మేము యూత్ డిక్లరేషన్ కానివ్వండి, రైతు డిక్లరేషన్ కానివ్వండి, మా నాయకులు తెలంగాణ పట్ల ఉన్న మా చిత్తశుద్ధి కానివ్వండి, తెలంగాణ ఇచ్చిన పార్టీ లాగా యువతకి ఈరోజు అండంగా నిలబడుతున్నాము. ఆ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న ధరల పట్ల ఈరోజు ఆ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు కర్ణాటకలో ఇంకోటి ఏంటంటే, కర్ణాటకలో మా విజయం ఏంటంటే సంక్షేమం కోసం చేసిన ప్రామిస్ ఉన్నాయిగా, మా 5 ప్రామిసెస్. అసలు మీ విజయానికన్నా ముందు ఫస్ట్ బీజేపీ ఓటమి తెలుసుకుని మీ విజయానికి కావాల్సినటువంటి కారణాలు తెలుసుకున్నాం. మనతో పాటుగా సునీల్ అన్న గారు కూడా ఉన్నారు. సునీల్ అన్న, ఇప్పుడు మీరు మొదటి నుంచి చెప్తా ఉన్నారు మేము 130 అంటే 113 స్థానాల్లో అల్టిమేట్గా మేము గెలుస్తాం అనేది బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. బట్ ఫైనల్ రిజల్ట్స్లో చూస్తే కంప్లీట్గా 39 స్థానాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి దీన్ని అంటే మీ ఓటమిని
కేవలం అంటే పార్టీ సీరియస్ ఫోకస్ చేయకపోవడం వల్ల జరిగిందా, లేదా మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ నెరవేరక వల్ల జరిగిందా, లేదా కర్ణాటక ప్రజలు కొత్త ఫ్లేవర్ను కోరుకుంటున్నారా? ముందుగా అమ్మ టీవీ మహా ప్రేక్షకులకు నా నమస్కారాలు. డిబేటర్ ప్రణయ్కు మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సోదరుడు నగేష్కు కంగ్రాచులేషన్స్. నిజంగా 10 సంవత్సరాల తర్వాత కన్నడ రాజకీయాలలో కన్నడీలు ఈ కాంగ్రెస్కు సంపూర్ణమైన మెజారిటీతోని పట్టం కట్టడం అనేది నిజంగా అది కొంచెం మాకు ఆశ్చర్యంగాను, ఒక రకంగా ఆ కన్నడీలు కాంగ్రెస్ను కోరుకున్నందుకు బీజేపీ పార్టీ తరఫున కర్ణాటక ప్రజలందరూ కూడా బీజేపీ తరఫున నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఏమైందంటే అండి, కర్ణాటక ప్రజలు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ రెండోసారి ఎన్నుకోరు. ఒకసారి కాంగ్రెస్ వస్తుంది, రెండోసారి బీజేపీ వస్తుంది, ఆ మధ్య లేదు కాకపోతే ఆర్జేడీ వస్తుంది. సో ఈ రకమైనటువంటి వాటిలో అక్కడ ఈవెన్ మనం చెన్నై తమిళనాడు తీసుకున్నా కానీ కర్ణాటక తీసుకున్నా కానీ అదే పద్ధతి. సౌత్ ఇండియాలో ఏ పార్టీ కూడా 2 సార్లు అక్కడ గెలిచిన సందర్భాలు లేవు. నిజంగా రెండోసారి గెలిచిన జయలలిత గారు కూడా కనుమూయడం జరిగింది. అయితే ఇక్కడ మేము మా బీజేపీగా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్ను నిజంగా ఓడించి రెండోసారి అధికారంలోకి 100కు 100% వస్తామనే నమ్మకంతోనే ప్రచారం చేయడం జరిగింది. అయితే ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ అక్కడ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, బీజేపీ రాష్ట్ర శాఖ కానీ కొన్ని విషయాలలో విఫలమైనప్పుడు ప్రజలు బాగా ఆగ్రహానికి గురైనరు. ఏంది అంటే అది ఒక చిన్న మా వైఫల్యం చెప్పుకోవాలి. అక్కడ కరోనా టైంలో వీళ్ళు ఎవరు కూడా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, కొంచెం ప్రజలను బాగా అంటే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అలసత్వం వహించి అశ్రద్ధ చేయడంతో అక్కడ ప్రజలు ఒక రకమైన కోపంతో ఉన్నారు. దానికి తోడు ఈ మధ్య జరిగినటువంటి బుర్కా పద్ధతిలో కూడా కొన్ని విషయాలలో వాస్తవంగా ఇక్కడ నిజంగా కర్ణాటకలో ఇవాళ ప్రజాస్వామ్యం గెలిచింది, మేము అక్కడ ప్రజలను అభినందిస్తున్నాం. వాస్తవంగా కూడా అంటే బీజేపీ మాట్లాడింది కూడా తప్పేం కాదు. అంటే రాజ్యాంగబద్ధంగా వీటి కోసం ఎప్పుడు కూడా బీజేపీ వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. రాజ్యాంగంలో ఉన్న విషయాలకు మేము గౌరవం ఇస్తాం. ఇక్కడ జరిగింది ఏంటంటే, కొంచెం ఒక మాట మాట్లాడే వరకు దాన్ని ప్రజలందరూ ఒక అపోహల్లో తీసుకుపోయి, రెండోది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ అక్కడ ఏం హామీలు ఇస్తే ప్రజలు ఆశపడ్డారో కూడా ప్రజలకు తెలుసు. భవిష్యత్తులో వాళ్ళు అవి నెరవేర్చరా, మళ్ళీ మధ్యలో ఎంత ఆగ్రహానికి గురవుతారు అనేది చూడాలి. రెండవది ఇవాళ ఇల్లల్కగానే పండగ కాదు, అప్పుడే కోన్ బనేగా సీఎం అనేది కూడా వాళ్ళ మధ్యలో ఒక యుద్ధం అనేది స్టార్ట్ కావడానికి జరిగింది. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా ప్రణయ్ గారు. ఈడ మన తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలలో 22 మందిని ఇక్కడి ప్రజలు కాంగ్రెస్కు తెలంగాణ ఇచ్చిందానో లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇస్తే ఎంతమంది అమ్ముడు పోయి అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారో మీరు చూస్తారు. అయితే మేమేం కోరుకుంటున్నాం అంటే, నిజంగా ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు కన్నడ ప్రజలకు ఖచ్చితంగా నిబద్ధత కూడినటువంటి పరిపాలన అందించండి. మేము కూడా మోడీ గారు కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి అధినేతలందరూ కూడా తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మాట, పెద్ద మాట అన్నారు. మేము ఏమాత్రం కర్ణాటకను చిన్న చూపు చూడము, అభివృద్ధిలో 100కు 100% సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు సహజం. మాకు కూడా ఎందుకు జరిగింది, విఫలాలు ఎక్కడున్నాయనే దాంట్లో కూడా పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కర్ణాటక ప్రజలకు గత 5 సంవత్సరాలు మాకు సంపూర్ణ మెజార్టీ ఇచ్చి మాతో పాటు ఉన్నందుకు కూడా మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈసారి ఏం జరిగిందో మాలో ఆత్మావలోకం చేసుకొని మళ్ళీ ప్రజల ముందుకు వస్తాం, కర్ణాటకలో బీజేపీని బలపరుచుకుంటాం. ఇప్పుడు మా సునీల్ అన్న గారు చెప్పినటువంటి అంశాలలో ఒక 2 అంశాలు నేను మీతో చర్చిస్తా. మొదటి అంశం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు. 2, ఓటమిని అంగీకరించి ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మాట ఆయన చెప్పినటువంటి మాట, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మా దగ్గర నుంచి ఖచ్చితమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేస్తుందో ఫర్దర్గా చూస్తాము అని చెప్పేసి మాట్లాడారు. సో దీన్ని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏ పార్టీ అధికారంలో వచ్చినా మన రెస్పెక్టెడ్ పిఎం గారు ఫుల్ సపోర్ట్ ఇస్తామన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ ఉంది,
ఏది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గ్రీన్ క్లియరెన్స్ ఇంతవరకు ఇవ్వలేదు. కాళేశ్వరంలో చాలా కరప్షన్ జరిగింది అన్నారు. వాళ్ళే ప్రైమ్ మినిస్టరే వచ్చి చెప్పారు, హోమ్ మినిస్టర్ కూడా చెప్పారు, ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఇక్కడ 30 లక్షల యువత జీవితాలతో ఆడుకుంటున్నారు పేపర్ లీకేజ్ చేసి. పరిపాలన అనేది, గవర్నెన్స్ అనేది ఫెయిల్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే అన్ని విధాలుగా వీటిలో అన్నిట్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు సపోర్ట్ చేస్తున్నారా? ఒకటి విక్టరీ, ఇప్పుడు జయ బజరంగ్ బలి అని మనం రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గారే అన్నారు. ఈరోజు బజరంగ్ బలి ఎవరి పక్షాన వచ్చారు? కాంగ్రెస్ పక్షాన వచ్చారు. అంటే దైవం కూడా వాళ్ళ పక్షాన లేదు. ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే హిపోక్రసికల్ మాటలు. ఇప్పుడు అంటే జెన్యూనిటీ చూపించుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పుడేనా? అక్కడ నార్త్ ఈస్ట్ లో మణిపూర్ తగలబడిపోతున్నప్పుడు ఆయన ఏమో ఇక్కడ కర్ణాటకలో ఎలక్షన్ కంపెయినింగ్ బిజీ చేస్తున్నారు. అది అంటే ఒక రకంగా హ్యుమానిటీ కన్సర్న్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఉందా? ఇవన్నీ సరే అన్నారు, మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ నిజంగా అన్నారంటే ఇప్పుడు ఛాలెంజ్, మాకు బెస్ట్ విషెస్ ఇచ్చారు, థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు ఇక కర్ణాటక ప్రజలు డెమోక్రటికల్ విన్ అంటారన్న ప్రణయ్ అన్న. దీనికి ప్రజాస్వామ్యం గెలిచింది. ఇక్కడ ఎందుకు గెలిచిందంటే మేము ఇచ్చిన మా మేనిఫెస్టో హామీలు, అది యువనిధి కానివ్వండి, గృహలక్ష్మి కానివ్వండి, గృహజ్యోతి కానివ్వండి, ఇంకా ఇతరుల అవి మా ఏది సూపర్ 5 మేనిఫెస్టోలో పెట్టినాయి. ఆ మేనిఫెస్టోలో ఉన్న మా వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్ కానివ్వండి, అవిటిని చూసి మాకు పట్టం చేపట్టారు. ఇప్పుడు మాకు వచ్చింది అధికారము. డెఫినెట్గా దీని తర్వాత కర్ణాటక పరిపాలన తర్వాత, కర్ణాటకలో మేము గెలిచాము, ఆ పరిపాలన ల్యాండ్ మార్క్ ఉంటుంది, దేశం మొత్తంలో ఎగ్జాంపుల్గా ఉంటుంది. అక్కడ నుంచి బీజేపీకి అపోజిషన్ ఫోర్స్, అంటే ఓ రకంగా బీజేపీకి కొంచెం కుర్చీలు కదులుతాయి. ఇప్పుడు తెలంగాణ మా నెక్స్ట్ టార్గెట్. కర్ణాటకలో గెలిచాము, సైకలాజికల్గా ఇక్కడ తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ కి, పిసిసి నుంచి లోవర్ స్థాయి క్యాడర్ వరకు ఒక కొత్త ఊపు వచ్చింది ప్రణయ్ అన్న గారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి గెద్ద దింపే అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూపిస్తుంది కూడా, చేసి చూపిస్తుంది కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణకి ఏ మంచి పనులు చేయాలనుకుందో ఇంతవరకు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఖమ్మంకి వచ్చారు, హోమ్ మినిస్టర్ చెవెళ్ళకు వచ్చారు, తెలంగాణ సమాజానికి ఏమి ఇవ్వబోతుర్రో అది చెప్పలేదు. ఇన్ఫాక్ట్ మన మైనారిటీస్ పట్ల, మన గంగా జమున తహజీబ్ పట్ల ఒక ఏది హేట్రెడ్ లాంటి స్పీచ్ ఇచ్చి వెళ్ళారు. ఏది రిజర్వేషన్ తీసేస్తాం మైనారిటీస్ కని. అది తెలంగాణ సమాజం కాదు, సౌత్ ఇండియా మొత్తం అది యాక్సెప్ట్ చేయదు అంత ఈజీగా. అది నార్త్ ఇండియాలో నడుస్తుందేమో, ఏది మతవాదంలో కానివ్వండి, హిందూ ముస్లిం కోణంలో ఓట్ బ్యాంక్ రాపరీ చేయడం కానివ్వండి, ఏది జై బజరంగ్ బలి అని, జై శ్రీరామ్ అని ఓట్లు దండుకోవడం కానివ్వండి, అది నార్త్ ఇండియా, యూపీ, బీహార్ అటు సైడ్ ఉంటుంది. సౌత్ ఇండియాలో ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉంటుంది, లిటరేచర్ రేట్ కొంచెం హై ఉంటుంది. మన యువత ఏదైతే 80 to 85% మేజర్ పాపులేషన్ డెమోగ్రఫిక్ లో మేజర్ పోర్షన్ ఫిల్ చేస్తుందో ఆ యువత ఈ రోజు హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉంటుంది. ఏది సౌత్ ఇండియాకి వచ్చేసరికి అందులో కర్ణాటక, ఈ హైదరాబాద్, తెలంగాణ, కేరళ, చెన్నై, ఇక్కడ బీజేపీకి ఎన్నటికి పుట్టగట్టులు ఉండవు. ఎందుకు? బీజేపీకి వీళ్ళు మన సౌత్ ఇండియన్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ గుర్తుపడతారు. వీళ్ళు ఇచ్చేది అన్ని అబద్ధాల హామీలు, ఏది నెరవేర్చారని. ఇప్పుడు కాంగ్రెస్కి ఓ ఆప్షన్ ఇచ్చారు, వెల్ఫేర్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు వెల్ఫేర్ ఓరియంటెడ్ లో కాంగ్రెస్ కర్ణాటకలో పనిచేస్తుంది ఖచ్చితంగా. ఆ ఫంక్షనరింగ్ వల్లనే అక్కడ ఉన్న వెల్ఫేర్ పాలసీ ఏవైతే ఉన్నాయో మేము మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ 5, అదే విధంగా ఇక్కడ సూపర్ 10 పెట్టాము. మా యూత్ డిక్లరేషన్ కానివ్వండి, ఫార్మర్స్ డిక్లరేషన్ కానివ్వండి, ఇవి కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో అధికారం తీసుకొచ్చి ఇస్తాయి. ఇది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం అన్న. సో మనతో పాటుగా సాంబశివరావు గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. సో సాంబశివరావు గారు, ముందుగా మీ ఫోన్ లో ఆటో రొటేషన్ ఆన్ చేసుకొని మీ ఫోన్ అడ్డంలో పెట్టండి. ఆ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం, చర్చ కొనసాగిద్దాం. మనం ప్రధానంగా చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కనబడతా ఉంది. 136 స్థానాలు కైవసం చేసుకుంది. ఏ పార్టీ మద్దతు లేకుండా, ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండా కూడా ఈరోజు మొదటిసారిగా కూడా కాంగ్రెస్ అధికారం సాధించింది. మొన్న మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచిన అనంతరం ఇది రెండో విజయం కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీ దినదినం కూడా కొంత ఉనికిని సాధిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అయితే దీంట్లో అంతకన్నా ముందుగా మనం చూడాల్సినటువంటి అంశాన్ని, ఒక క్లియర్ అంశాన్ని కూడా మనం ఒకసారి చూడాలి. ఒకసారి మీ చర్చ, మీ వాదన తర్వాత మనం దాన్ని కూడా చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ప్లస్ అయింది, బీజేపీకి ఎక్కడ మైనస్ అయింది అన్నటువంటి అంశాలను కూడా చర్చిద్దాం. సాంబశివరావు గారు, ఈరోజు కాంగ్రెస్ గెలుపును మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? గెలిచినందుకు చాలా సంతోషం అండి. వాళ్ళ కంగ్రాచులేషన్. ఎందుకంటే అక్కడ ప్రజలు బీజేపీ ఓడగొట్టిరు. మాకు కావాల్సింది అదే.
అక్రమంగా నడిచి మోడీ జనాలకు జనాలు ఎన్ని రోజులు భరిస్తారు తీసేసి వాళ్ళు ఎప్పుడైతే ఇష్టడు ఇట్లాంటివి కాదండి. ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్స్ చేసి వాళ్ళు అట్లా. కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసినప్పుడు ఇందాక కూడా ఆమె ఏమన్నది, మేము ఇచ్చిన అదే పనిలో ఉంటామని చెప్పి క్లియర్ గా చెప్పింది. సో ఒకటి చెప్తానండి, ఇప్పుడు కాంగ్రెస్ మెజారిటీతో గెలిచింది, కానీ మీరు తెలంగాణ ఉండదంటే తెలంగాణ ప్రజల మనోభావాలు వేరు, కన్నడిగుల మనోభావాలు వేరండి అక్కడ. ఎందుకంటే రాజకీయ తెలంగాణ దాన్ని మనం కంపేర్ చేయలేము యాక్చువల్లీ. కాబట్టి నాగేష్ గారిని ఇది నేరుగా అడిగితే కరెక్ట్ ఉంటుంది. నాగేష్ గారు, ఇప్పుడు ఏది భారత్ జోడో యాత్ర పేరు మీద రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పాదయాత్ర కర్ణాటకలో 91 నియోజకవర్గాల్లో సాగితే దాంట్లో 75 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది అనేది ప్రియాంక గాంధీ చెప్తా ఉన్నారు. బట్ అదే విధంగా ఒకప్పుడు అదే ఏదైతే పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నిక కూడా వచ్చింది. బట్ ఇక్కడ కైవసం కాలేదు, ఇక్కడ అసలు సీటు సాధించుకోలేకపోయారు. కేవలం 25,000 ఓట్లు పడ్డటువంటి సిచ్యువేషన్. సో ఆ ఇంపాక్ట్ తెలంగాణపై పడేటువంటి ఛాన్సెస్ ఏం కనిపించట్లేదు కదా. భారత్ జోడో యాత్రకి ఎసెన్స్ ఏంటో చెప్తాను మీకు. భారత్ జోడో, నఫరత్ చోడో అంటే బీజేపీ చేస్తున్న ఈ మతపూరితమైన హేట్రేలు ఏవైతే ఉన్నాయో, రాజస్థాన్లో పైలు ఖాన్ని ఏది లించింగ్లో చంపేశారు, రైట్, అఖ్లక్ ఖాన్ని యూపీలో చంపేశారు, కర్ణాటకలో ట్రక్ డ్రైవర్ని చంపేశారు, అలా యూపీ బీహార్లో జరుగుతున్న సంఘటనలన్నింటిని కోణంలో బీజేపీ ఈ సమాజానికి ఎంత పెరిగితే అంత దుస్థితి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జనాలు హేటల్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది మన మైనారిటీ పట్ల, మెజారిటీస్ పట్ల, ఇద్దరి మధ్య. సో దానికి కౌంటర్ ఇవ్వడానికి, బీజేపీ ఐడియాలజీకి కౌంటర్ ఇవ్వడానికి మేము భారత్ జోడో యాత్ర ప్రారంభించాం. భారత్ జోడో యాత్ర కంప్లీట్ కాంటెక్స్ట్ ఏంటంటే అన్నగారు, మా నాయకత్వం ప్రజల దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే మా నాయకత్వానికి ఎన్నో విధాలుగా క్రిటిసిజమ్స్ వచ్చాయి, నేషనల్ లెవెల్లో కానివ్వండి, స్టేట్స్ లెవెల్లో కానివ్వండి. ఏ విధంగా చెప్పని ఇంకా సీనా చెయ్యే ఇస్ దేశ్ కో చలానే లియే ఒక గట్టి మనిషి ఈ దేశాన్ని నడిపించేటోడు కావాలి, రాహుల్ గాంధీ వల్ల కాదు అన్నట్టు చూపించారు. కానీ నిజంగా రాహుల్ గాంధీకి ఆ ఛాన్స్ రాలేదు. రాహుల్ గాంధీ ఓ హ్యూమనిస్టిక్ అప్రోచ్ పెట్టుకునే, ఓ మానవత్వ కోణంలో పనిచేసే నాయకుడు. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని నడిపించడానికి అలాంటి నాయకుడే అవసరం. అది ప్రజలు గ్రహించాలి అన్న కాంటెక్స్టే మా భారత్ జోడో యాత్ర. ఇప్పుడు ఏది కర్ణాటకలో వెళ్ళారు, జర్నీ చేశారు, అదేవిధంగా తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో చేశారు. భారత్ జోడో యాత్ర కర్ణాటకలో చేయడం అడ్వాంటేజ్గా మారింది. ఎందుకు మారిందంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వము వెల్ఫేర్ వదిలేసి 40% కమిషన్ మీద పడ్డది. ఆ 40% కమిషన్లో వాళ్ళు బిజీ ఉండడం, ప్రజానికానికి పట్టించుకోకపోవడం, పవర్టీ పెరిగిపోవడం, ఇన్ఫ్లేషన్ పడిపోవడం. ఏది అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ ధరలు 500 ఉండేది, సడన్గా 1200 ఇవ్వడం, ఈ మానిటైజేషన్, డిమానిటైజేషన్, జిఎస్టీ అని ఆ మీడియం, స్మాల్ స్కేల్, మైక్రో స్కేల్ ఇండస్ట్రీని నడ్డి విరవడం కానివ్వండి, ఇవన్నీ కర్ణాటక ప్రజలు గ్రహించారు. ఇది కాదు కావాల్సింది ప్రజానికం, కానీ వాళ్ళు వెల్ఫేర్ ని కోరుకున్నారు. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు కర్ణాటకలో కాంగ్రెస్ నిలబడ్డది, కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు. ప్రణయ్ గారు క్వశ్చన్ రైజ్ చేసే కన్నా ముందు ఒక 2 అంశాలు మిమ్మల్ని, మీరు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ విఫలం కావడం వల్ల ఒకటి, కర్ణాటక ప్రజలు కంప్లీట్గా కూడా కొత్త వేరియేషన్ కోరుకుంటున్నారు అనేది 2వ అంశం అయితే, మీ యొక్క పార్టీకి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి ఆయన బళ్ళారి అనేటువంటి ప్రాంతానికి, జిల్లాకి ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లీడరు. ఆయన కింద దాదాపుగా కూడా 5 నుంచి 10 కాన్స్టిట్యున్సీలు ఆయన కింద ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి కంప్లీట్గా ఒకేసారి రోల్ కావడము, సో పార్టీకి పెద్ద దెబ్బ.
సో అట్లాంటి పార్టీని మీరు గుర్తిస్తూ ఉంటారు కదా ముందే. బీజేపీ అంటేనే కొంత ఫోకస్డ్గా ఆలోచించేటువంటి పార్టీ అని చెప్పుకుంటారు. మరి ఎందుకు బళ్ళారికి వచ్చేటప్పటికి మీరు ఎందుకు ఇట్లా లాస్ అయిపోయినారు? అదే అండి, ఇప్పుడు జనతా బీజేపీ అనేది నిజంగా జనతను ఎప్పుడు ఉండే పార్టీ. ఇవాళ వీరు రాహుల్ గాంధీ గారు, నేను కొన్ని విషయాలు మాట్లాడాక ఈ పాయింట్ చెప్తా. ఇవాళ రాహుల్ గాంధీ గారే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మునుగోడు ఎలక్షన్ జరుగుతుంది. మునుగోడు ఎలక్షన్ కనీసం పట్టించుకోకుండా ఇలా బీఆర్ఎస్ని చూసి పారిపోయిందా లేకపోతే బీజేపీని చూసి పారిపోయిందా అంటే ఇక్కడ నిజంగా వాళ్ళ సీట్ అది, కాంగ్రెస్ సీటు. కాంగ్రెస్ రిజైన్ చేసి మళ్ళీ గెలవలేకపోయింది. సరైన మా పార్టీలకు వచ్చినా కానీ మీ పార్టీని మీరు కాపాడుకోలేకపోయినారు. రెండవది రాహుల్ గాంధీ గారు ఎంపీగా తన స్థానాన్ని కోల్పోయిండు ఆయన. అంటే తన స్థానాన్ని కూడా ఒక ఎంపీ స్థానాన్ని న్యాయస్థానంలో లేకపోతే బయటనో నిలబడి కలబడి కొట్లాడికి ఇది కాదు ఇది న్యాయం అని చెప్పుకోలేకపోయాడు. సో ఆయన స్థానాన్ని ఒక ఎంపీ స్థానాన్ని కాపాడుకోలేనట్టు రేపు దేశాన్ని కాపాడగలుగుతాడా? ఇది భారతదేశంలో ఇది భారత్ జోడోనా భారత్ తోడోనా? ఇప్పుడు జోడో అంటే కలపడం, తోడో అంటే విడగొట్టడం. సో ఈ రకమైనటువంటి విషయాలలో కూడా ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఒక కర్ణాటక గెలిచినంత మాత్రాన మాదని కాదు. వాళ్ళకి ఎప్పుడు చూసినా కాంగ్రెస్ కర్ణాటకలో అధికారం రావాలంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. సో అక్కడ జరిగింది. ఇవాళ మీరు మాట్లాడారు గాలి జనార్దన్ రెడ్డి గారి వ్యవహారంలో. సో గాలి జనార్దన్ రెడ్డి గారి వ్యవహారంలో ఆయన వ్యాపారంగా ఆయన ఒక సౌత్ ఇండియా దాని టైపు, అంటే ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు, ఆ కథలు కార్ఖానాలు కొన్నిట్లలో ప్రజలకు మంచి చేసినప్పుడు మంచివాడు అంటారు, చెడు చేసినప్పుడు చెడు. ఆయన మీద ఉన్న వివాదాస్పద కేసులు కావచ్చు, ఈ ఐటీ రైట్స్ కావచ్చు, ఇవన్నిటి మూలాన ఖచ్చితంగా అక్కడ దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము వాస్తవంగా ఓటమిని అంగీకరిస్తున్నాం. మా దగ్గర ఏంటంటే బీజేపీ ఒక సిద్ధాంతపరమైనది. నిజంగా కూడా మనం జీరో అంటే ఎట్లాంటి కేసులు లేకుండా 0%గా ప్యూరిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చే సాంప్రదాయం బీజేపీలో ఉంది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కంచుకోట, ఇప్పుడు బళ్ళారి అనేది వాళ్ళ స్థానం కంచుకోట. మేము ఖచ్చితంగా అక్కడ నిలబడకపోతే మేము లేదు అంటే ఏ పార్టీ అయినా కూడా అరే వీడి వల్ల మనం ఇక్కడ సీట్ ఎందుకు ఓడిపోవాలని చెప్పి సీట్ ఇవ్వక తప్పదు. సో ఆ రకంగా జరిగింది కాబట్టి కొన్ని మంచి చెడుల వల్ల కూడా మేము అక్కడ బళ్ళారిలో దెబ్బతినడం అనేది జరిగింది. ఈసారి ఖచ్చితంగా అక్కడ ఎట్లా జరగాలో ప్రతి విషయాన్ని మేము పోస్ట్పోన్ చేసుకుంటాం, పోస్ట్ మార్టం చేసుకుంటా ఏ విషయంలో ఎక్కడ తగ్గినాం ఎక్కడ ఫెయిల్ అయినాం అనేది ఇవాళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఖచ్చితంగా కూర్చొని వాళ్ళు అది చేసుకుంటారు. కర్ణాటక ప్రజలు నిజంగా 5 ఏళ్ళు ఆశీర్వదించారు. వాళ్ళకి కావాల్సింది మేము చేసాం. ఇవాళ అక్కడ జరిగిన దాంట్లో ఇవాళ గ్రేటర్ హైదరాబాదు అంటే హైదరాబాద్ కర్ణాటక కావచ్చు, మైసూరు ప్రత్యేకంగా చూసుకుంటే మైసూరు ఆ కొన్ని ప్లేసులలో మాకు కంచుకోటగా ఉన్న దగ్గర కూడా బాగా పడిపోవడం జరిగింది. అంటే అక్కడ ఏమైంది అంటే కొంచెం నిర్లక్ష్యం మూలాన అవినీతి అని కాంగ్రెస్ పార్టీ అంటది. కాంగ్రెస్ గెలుపును బీజేపీ ఓటమిని అసలు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వస్తా ఉంది? సాంబశివరావు గారు చెప్పండి అన్న. చెప్పండి. కాంగ్రెస్ గెలుపును బీజేపీ ఓటమిని మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? సో ఈ ఇంపాక్ట్ తెలంగాణపై ఉండదంటూ కూడా కేటీఆర్ ఇంతకుముందు స్పష్టం చేసిండ్రు ట్విట్టర్ ద్వారా. సో దీన్ని మీరు మరి బీఆర్ఎస్ నేతగా మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? అన్న మాకైతే ఇంత ఫరక్ పడదు, తెలంగాణలో ఎలాంటి ఫరక్ పడదు. బీఆర్ఎస్ పార్టీకి ఏం డోకా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విధానాలు వేరు, కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన విధానాలు వేరు. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ కానీ మేనిఫెస్టోలో పెట్టినవి వాళ్ళు ఏమేమి పెట్టిరో వాళ్ళకే తెలుసు. కాకపోతే ఇక్కడ నేను ఒకటి చెప్పగలుగుతా, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన దానికంటే బీజేపీని ఓడగొట్టిరనేది మెయిన్ పాయింట్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కావాల్సిన అల్టిమేట్ థింగ్ కూడా అదే, బీజేపీ టార్గెట్ చేయాలా, బీజేపీని ఓడగొట్టాలా, ఇది ఒక్కటే టార్గెట్ తప్ప మా అభ్యర్థి ఉన్నాడు జేడీఎస్ నుంచి ఆయనను గెలిపించుకుందాం, కేసీఆర్ సార్ కొంచెం పోయి ఆయనతో సపోర్ట్ చేస్తే ఇంకో కొన్ని సీట్లు పెరుగుతాయని మాత్రం ఆలోచించారు మీరు. అన్న ఒక మాట చెప్తా అన్న, ఒక్క నిమిషం కేసీఆర్ తో రిలేషన్ పెట్టుకున్నందుకే జేడీఎస్ ఓడిపోయింది, గుర్తించాలి. అరే ఇది పెద్ద జోక్ అన్న, ఇది పెద్ద జోక్ చెప్పినావు అన్న. అసలు అట్లా కాదన్నా, జేడీఎస్ తో మేము పెట్టుకుంటే మేము పోయి ఏమన్నా ప్రచారం చేసామా, లేకపోతే సీట్లు నిలబడ్డామా, లేకపోతే మేము ఏ విధంగా ఆయనకి ఎలక్షన్ లో సపోర్ట్ ఆయన స్వతహాగా నిలబడితే 29 స్థానాల్లో గెలిచేవాడు. కానీ ఈ రోజు మొత్తం కూడా కంప్లీట్ గా మనం చూస్తా ఉంటే ఆయన గెలుపుకు సంబంధించి మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత దారుణం ఉన్నాడంటే కేవలం చాలా తక్కువ సీట్స్, దాదాపు కూడా అనేక సీట్స్ కోల్పోయిండు. అంటే గతంతో పోల్చుకుంటే 19 సీట్లకు వచ్చేసిండు, అంటే 18 సీట్లు లాస్ అయిపోయిండు. అంటే బీఆర్ఎస్ కండవ కప్పుకుంటే 18 సీట్లు లాస్.
అన్న అన్న ఒక మాట చెప్తా, అట్లా అనకన్నా ప్రణయ్ అన్న. బీఆర్ఎస్ కండవ కప్పుకున్నందుకు అంత సీన్ లేదాడా? బీఆర్ఎస్ కండవ కప్పుకొని ఇంకా మా అధినేత ప్రచారం చేసి ఉంటే 40 సీట్లు వచ్చాయి. ఓకే, విషయం అది. అంతేగాని నువ్వు ఏదో మా కండవ కప్పుకున్నందుకు కోల్పోయిండ్రు అనేది మాత్రం మీరు ఫోకస్ చేయకండి అన్న దయచేసి. అండ్ ఇంకో విషయం ఏనా, ఒక మాట. హలో చెప్పండి సాంబన్న, చెప్పండి. ఇప్పుడు ఇవాళ ఏమైంది తెలుసా అన్న, ఇప్పుడు శివకుమార్ గెలుస్తుండు, కొన్ని సీట్లు 30 దాకా వచ్చే అవకాశం ఉంది, వీళ్ళకు 70, 80, 90 అన్నప్పుడు ఎమ్మటే బీజేపీ లాబింగ్ మొదలు పెట్టేసింది జేడీఎస్ తోటి. చూసాం అన్న, రాజకీయం అట్లుంటది. ఇవాళ గోవాలో అట్లా జరిగింది, మహారాష్ట్రలో అట్లా జరిగింది, ఇంకో చోట అట్లా జరిగింది. అన్ని ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో ఇక్కడ మీరు గ్రహించాలి బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో. సాంబన్న గారు కంప్లీట్ గా ఆయన వర్షంలో ఒక లీడ్ మనకు అందించారు. ఏమన్నారు, ఒకవేళ కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే కనీసం 40 సీట్లు అన్నా వచ్చేది అని చెప్తా ఉన్నారు. అంటే మీ పొత్తు పెట్టుకోవడానికి రెడీగానే ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా చేసిన కనుక ఓడిపోయారు అంటారు మీరు. మీరు అన్నది కన్నా అన్నా, నేను ప్రణయ్ అన్న మీరు అన్నది కన్నా, మీ కండవ కట్టుకొని నిలబడ్డందుకు, మీ కండవ కప్పుకొని నిలబడ్డందుకు ఆయన 19 సీట్లు వచ్చినాయి. అదర్వైజ్ సామన్న గారు పిలిపించింది ఎవరు? ఆయనను కర్ణాటకలో ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించింది మీరే, కండవ కప్పింది మీరే, కండవ కప్పి పంపించింది మీరే, సభ పెట్టించింది మీరే, మళ్ళీ కంప్లీట్ గా మళ్ళీ తిప్పుతున్నారు సామన్న మీరు. రేపు ఒక మాట వింటావా అన్న? సామన్న చెప్పండి. ప్రణయన నేను ఒకటి చెప్తా. రేపు మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కాబోతున్నప్పుడు వీళ్ళందరికీ అవసరమే, ఖచ్చితంగా మా సహకారం వాళ్ళకి అవసరం, వాళ్ళ సహకారం మాకు అవసరం. కర్ణాటకలో ఎంతమంది ఎంపీలు ఇక్కడ మీరు క్లారిటీ తీసుకోవాలి ప్రణయన్న గారు. బీజేపీ ధోరణి ఎలా ఉంటది, బీజేపీ ధోరణి ఎలా ఉంటది, వీళ్ళు లాబింగ్ జేడీఎస్ తో చేయడం స్టార్ట్ చేసిరు, కాంగ్రెస్ గెలుస్తుందంటే ఇవన్నీ కోణాలు బీఆర్ఎస్ కే తెలుసు. ఎందుకంటే వీళ్ళు చేసేది అదే కదా. ఇప్పుడు మల్లారెడ్డి ముగ్గురు పనిచేస్తున్నాయి అన్నట్టు అక్కడ. సో సామాన్య గారు, ఇప్పుడు ఎంపీ స్థానాల్లో ఇప్పుడు బీజేపీ 303 స్థానాల్లో ఎంపీ స్థానాల్లో బీజేపీ ఉన్నది. సో మరి ఈ 303 స్థానాల్లో బీఆర్ఎస్ ధీటుగా పోయేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉందా నెక్స్ట్? 303 స్థానాలు ఇప్పుడు వచ్చినాయి అన్న. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న గవర్నమెంట్ కి వచ్చినాయి. ఫ్యూచర్ లో అన్ని స్థానాలు రావు వాళ్ళకు. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు గెలిచింది ఎట్లా, స్కీమ్ల ద్వారానా లేకపోతే వాళ్ళకు బీజేపీ నచ్చకనా? లేదన్న, ప్రజల బీజేపీ నచ్చక, బీజేపీని తిరస్కరించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయన్న. దేశం మొత్తం ఇవాళ డికే శివకుమార్ అన్నారు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని చెప్పి. ఒకవేళ రాహుల్ గాంధీ నేను ఉండనండి, ఆయన ఎట్లా పదవి త్యాగం చేశాడు. రాహుల్ గాంధీ సామాన్య ఏమంటున్నారు, ఏమో ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు అన్నారు. డికే శివకుమార్ చెప్పిన స్టేట్మెంట్ ని పట్టుకున్నారు, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారని. ఎంత కాంట్రడిక్ట్ ఉన్నది చూడండి. బీఆర్ఎస్ అన్న వాళ్ళకి క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు వస్తారు, మహారాష్ట్ర వెళ్తారు, నేషనల్ పార్టీ అంటారు, ఎలక్షన్ కమిషన్ నోటీస్ నేషనల్ పార్టీ కాదు, జేడీఎస్ కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటది కర్ణాటకలో, కానీ వెళ్ళి సపోర్ట్ కంపెయినింగ్ లో మద్దతు ఇయ్యారు. కేటీఆర్ గారు ట్విట్టర్ లో పెట్టిండ్రు, ఆల్రెడీ అక్కడ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఖచ్చితంగా గారు ఇది మీరు ఒప్పుకుంటారా లేదా? వెల్ఫేర్ కి ఈ రోజు కర్ణాటక ప్రజానికం ఓటేసి గెలిపించుకుంది, వెల్ఫేర్ కి మీరు ఈ మాట ఒప్పుకుంటారా లేదా? మరి నేను చెప్పేది కూడా అదే. ఫ్యూచర్ లో అదే, ఒకవేళ మీరు చెప్పేది అదే అయితే ఫ్యూచర్ సీఎం ఎవరు ఒక్క మాటలో చెప్పే? ఫ్యూచర్ సీఎం ఎవరు, మీ కేసీఆర్ లేకపోతే రాహుల్ గాంధీ? అరే రాహుల్ గాంధీ ఎట్లయితాడన్నా, గమ్మత్ మాట్లాడతావు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అన్నా. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పటికీ 50 సార్లు అవుతుండే. ఫ్యూచర్ సీఎం గారు ఏది కేసీఆర్ గారు రాహుల్ గాంధీ పిఎం అడుగుతున్నారు. చెప్పలేమండి, మా ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీకి పోటీ ఉండొచ్చు. ఖచ్చితంగా కూడా మా కేసీఆర్ సారు ఖచ్చితంగా ఈసారి పిఎం కావాలని మేము మల్లారెడ్డి గారు మంత్రి గారు మొక్కినటువంటి మొక్కులకే ఆయన బీఆర్ఎస్ పార్టీ స్థాపించిండు. ఆయన మొక్కిన తెల్లారే బీఆర్ఎస్ పార్టీ స్థాపకరైంది. కొన్ని వలస రాష్ట్రాల నుంచి కడవలు కప్పుకుంటున్నారు. మరి 333 రౌండ్ ఫిగర్ 303 సీట్లను ఎంపీ స్థానాలను బీఆర్ఎస్ కొట్టబోతుందా?
కేసీఆర్ లక్కీ నంబర్ 6. అన్న ఒక మాట వింటవా? 18 పార్టీలు మాతోటి కలిసి వస్తే కనుక కేంద్రంలో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు 18 ఉన్నాయో అవి మాతోటి కలిసి వస్తే కనుక ఫ్యూచర్ లో మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చెప్పలేము. ఈ రోజు కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుందని ముందే ఊహించిరా? మీరు బీజేపీ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 18 పార్టీలలో కాంగ్రెస్ కూడా కావాలనుకుంటున్నారు సామాన్య గారు. కాంగ్రెస్ ఈ 18 పార్టీలలో కాంగ్రెస్ కూడా మీ తోడు రావాలనుకుంటున్నారా? కాదండి, రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు త్రిపుర ముఖ్యమంత్రి చేసినప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఖండించారు. మీకు గుర్తులేదు అప్పుడు? ఖండించారు 100%. గతంలో కూడా ఇప్పుడు ఇక్కడ క్లారిటీ కూడా వస్తా ఉంది. ఎందుకంటే రాబోతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలి అన్నటువంటి ప్లాన్లు నడుస్తా ఉన్నాయి. అందుకోసమే ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి కేసీఆర్ గారు స్పందనిస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ 2024 బీఆర్ఎస్ కాకి అయినా గాంధీ భవన్ గోడల మీద వాళ్ళనియర్ అని మా పిసిసి గారు మీడియాలో చెప్పారు. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పారు. కేసీఆర్ తో పొత్తు అనేది ఉండదు రేవంత్ అన్న లైఫ్ టైమ్ లో అని క్లియర్ కట్ గా చెప్పిండ్రు. అధికారం ఫామ్ చేసేది కూడా మేమే. ఈ రోజు కర్ణాటకలో అధికారంలో వచ్చాము ఎందుకంటే వెల్ఫేర్ పాలసీస్ హామీ ఇచ్చాము. అదే యూత్ డిక్లరేషన్, అదే ఫార్మర్స్ డిక్లరేషన్ మా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా ఎమోషన్ ఉంది. ప్రజానికానికి ఆదుకునే విషయంలో మేమే ముందడుగేస్తామని ఈ రోజు యువత కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానివ్వండి, అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. తెలంగాణలో కూడా రాబోయేది కాంగ్రెస్ పార్టీయే. సునీల్ గారు, ఇప్పుడు వీళ్ళ ఇచ్చినటువంటి స్కీమ్స్, ఇంప్లిమెంటేషన్స్, యువతకి ఇచ్చినటువంటి ఆకర్షణలు, రైతులకు ఇచ్చినటువంటి భరోసాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చినాయని అంటున్నారు. మరి ఇవన్నీ మోదీ సర్కార్ చేస్తున్నాము, భారత్ కి కిసాన్ భారతదేశంలో రైతులను ఆదుకుంటున్నాము, నిరుద్యోగులను ఆదుకుంటున్నాము, ప్రైవేటీకరణ సెక్టర్ చేసి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాము, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. మరి ఎందుకు ఈ రోజు బీజేపీ అటర్ ఫ్లాప్ అయిపోయింది? ఎస్ అండి, ఇప్పుడు మేము కర్ణాటకలో ఇందాకే చెప్పాం, కర్ణాటక ప్రజలు ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ కు రెండోసారి అవకాశం ఇవ్వరు. ఖచ్చితంగా అట్లా అనుకుంటామండి. ప్రతి ఒక్కరికి ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు కూడా ఓటమిని అంగీకరించారు. ఖచ్చితంగా గెలిచి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ దాకా కూడా మాదే అనుకుంటాం. ఇప్పుడు ఈవెన్ తో మేము కౌంటింగ్ అయ్యేటప్పుడు కూడా తొందరపడకుండా ఏం జరుగుతుందో చూస్తామని చెప్పినాం. అంటే మా ఆశాభావం మాకు ఉంటది. ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం, బీజేపీ ఈ రోజు కర్ణాటకలో ఓడిపోవడానికి రీజన్ ఏంటి తెలుసా అన్నగారు? వీళ్ళ మేనిఫెస్టో ఏంది? నేషనల్ రిజిస్టర్ ఫర్ ఎన్ఆర్సీ ఒకటి, ఏది 3 గ్యాస్ సిలిండర్ ఫర్ బిలో పవర్టీ లైన్ ఒకటి, రైట్? పోషన్ స్కీమ్ లో 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీకి ఇస్తారు. వీళ్ళు ఇది అవమానమా? వాళ్ళకి ఆదుకుంటున్నట్ట. అవమానము అని అంటే అది పేద ప్రజలు చెప్పాలి. అవమానం ఓన్లీ కర్ణాటకలో ఎందుకు అన్నగారు? పేదలందరూ అక్రాస్ ఇండియా ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వండి. 33.5% బిలో పవర్టీ లైన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈ దేశంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఏదో మేనిఫెస్టో రిలీజ్ చేసారు, ఎలక్షన్ లో అధికారం చేపట్టాలని ట్రై చేసారు వీళ్ళు. తెలంగాణ ప్రజలు కర్ణాటక ఎలక్షన్ టైంలో వేరే పెట్టారు. ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు ఇక్కడ వేరే పెట్టింది. కరెక్ట్ సందర్భాలలో మీరు తీసుకొచ్చినారు ఈ పాయింట్ ని. ఇప్పుడు నాగేష్ గారు దీనికి సమాధానం చెప్పాలా? మొన్న రైతులకు సంబంధించినటువంటి ఇష్యూలో రాహుల్ గాంధీ గారు వరంగల్ లో మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మొన్న సరూర్ నగర్ లో మాట్లాడారు. అక్కడ పెట్టినటువంటి మేనిఫెస్టోలు ఈ రోజు కర్ణాటకలో పెట్టినటువంటి మేనిఫెస్టోలకి ఎటువంటి సత్సంబంధాలు కనిపిస్తలేవు. ఇంక్లూడింగ్ ఒక 2-3 ఇష్యూస్ లలో కనపడతా ఉన్నాయి. ఏది విద్యార్థులకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఒకటి, లైక్ ఇక్కడ నిరుద్యోగ వృత్తి అన్నట్టుగా అక్కడ ఎడ్యుకేషనల్ విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి లెక్క 3000 రూపాయలు అదొకటి అనౌన్స్ చేసిర్రు. సో దాంతో పాటుగా డిప్లొమా యువతకి 1500 రూపాయలు అంటూ కూడా అదొకటి కొత్తగా అక్కడ ఇంప్లిమెంట్ చేసి. బట్ ఆ మేనిఫెస్టోలో 6 మాత్రమే కనబడతా ఉన్నాయి, ఇక్కడ ఇచ్చిన 10 కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ 6 ఇంప్లిమెంట్ ఈ మధ్య కాలంలో, అంటే ఈ ఎన్నికల సమీపానికి దగ్గరలో ఉన్నప్పుడే మీరు అక్కడ 6 ఇంప్లిమెంట్ చేస్తేనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను చూస్తారు అనేది ఇతర పార్టీల వాదన. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతుందా కాంగ్రెస్? అన్నగారు అధికారంలో వచ్చిన తర్వాత ఈ సూపర్ 5 ఏదైతే కర్ణాటకలో ప్రామిస్ చేశామో అది యథావిధంగా ఫస్ట్ ఫైల్ అక్కడ నుంచే రన్ అవుతుంది. సెకండ్, ఏది అపోజిషన్ పార్టీ అయితే నిందలేయడం కామన్ వాళ్ళకి, అది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇచ్చిన హామీ యూత్ డిక్లరేషన్ లో కానివ్వండి, నేను చెప్తా చూడండి, ఎవ్రీ ఫ్యామిలీకి 25,000 ఎవరు ఉద్యమకారుల ఫ్యామిలీకి డిపెండెన్సీ కోసం జాబ్ క్యాలెండర్ 2 జూన్ నుంచి 27 సెప్టెంబర్. ఈ ఒక్క రోజు అటు ఇటు అయినా ఇంకోసారి మాకు అధికారం, ఆ నాయకుల్ని నమ్మొద్దు అని స్టేజ్ మీద మా అధినేత చెప్పారు ప్రియాంక గాంధీ గారు. గట్స్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పమనండి.
బీజేపీని చెప్పమనండి. సెకండ్ ఇంకోటి 7 జోనల్ ఇంటర్ ఎక్స్చేంజ్ అన్నాము, లోకల్ పీపుల్ కి అన్నాము, యూత్ కమిషన్ అన్నాము, 10 lakhs rupees బిజినెస్ ఏది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అన్నాము, స్పెషల్ లెజిస్లేషన్ ఫర్ గల్ఫ్ వర్కర్స్ కోసం అన్నాను. తెలంగాణ ప్రజానికానికి కావాల్సింది 3 ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్, IIIT స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎలక్ట్రిక్ స్కూటర్ ఫర్ మహిళలకి. మేము ప్రతి ఒక్క వర్గానికి ఆలోచించి రాసిన మేనిఫెస్టో, మా కమిట్మెంట్. ఇది ఓన్లీ డాక్యుమెంట్ కాదన్నా, వెల్ఫేర్ ఓరియంట్ లో ఉన్న మా శ్రద్ధ ఇది. ఈ దేశానికి కాన్స్టిట్యూషన్ ఇచ్చిందే మేము. ఆ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ లోనే మేము ఈ రాష్ట్రాన్ని నడుపుతాము. మేము ఇలా అన్న మన బీఆర్ఎస్ సీఎం గారు అన్నారు చూడండి, కాన్స్టిట్యూషన్ తీసేయండి, మార్చేయాలి అన్నారు. రాసిన రచయిత విగ్రహమే పెద్దకు పెట్టారు. ఎందుకు? ఓట్ ఎలక్షన్ కోసము. ఏది కర్ణాటకలో మోడీ గారు 10 రోజులు కంపెయినింగ్ చేశారు. ఎందుకు? అధికారం చేజిక్కించుకోవడానికే. ఇక్కడ బీజేపీ గెలిచింది ఎన్ని రాష్ట్రాల్లో? మధ్యప్రదేశ్ లో కొనుక్కున్నది, అది కాంగ్రెస్ ప్రభుత్వమే. మహారాష్ట్రలో కొనుక్కున్నది, అది కాంగ్రెస్ ప్రభుత్వమే. గోవాలో కొనుక్కున్నది, అది కాంగ్రెస్ ప్రభుత్వమే. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రియలైజ్ అయిన అక్కడ ప్రజలు ఏమని ఇస్తే, అబ్సల్యూట్ మెజారిటీ ఇస్తే కాంగ్రెస్ కి, వాళ్ళు వెల్ఫేర్ లోనే పనిచేస్తారన్న నమ్మకంతో హిమాచల్లో ఎన్నుకున్నారు. ఈ రోజు కర్ణాటకలో ఎన్నుకున్నారన్న. ఈ రోజు సత్య అహింసాని నమ్ముకొని నాయకురాలు టీచింగ్ ఇచ్చిన సర్వోదయ కాంటెక్స్ట్ లో మేము పని చేస్తాము, సర్వోదయ కాంటెక్స్ట్ లో మేము పని చేస్తామనే మాకు ఈ రోజు కర్ణాటకలో అధికారం ఇచ్చారు. మీరు చెప్పినటువంటి ఇంప్లిమెంటేషన్స్ అన్నగారు ఈ రోజు తెలంగాణలో అదే స్కీమ్స్ మీరు ఇంప్లిమెంట్ చేసిన దానిలో మీరు అధికారంలోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి ఆలోచనలతో ఉన్నారా? ఆ 2 రాష్ట్రాల్లో జరిగిన స్ట్రాటజీ ఇక్కడ జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలో ఉన్నారా? ఇక్కడ కర్ణాటకనే ఎందుకు తీసుకుంటున్నారు? హిమాచల్లో, ఛత్తీస్గఢ్, రాష్ట్రాల గురించి చెప్తున్నాను. అదే అన్నగారు, ఇప్పుడు కర్ణాటక మన బార్డర్ స్టేట్ కాబట్టి మీరు చెప్తున్నారు అంటాను నేను. కర్ణాటకలో డెఫినెట్మెంట్ మా కమిట్మెంట్ ఓన్లీ డాక్యుమెంట్ కు వదిలేయమన్నా. మేము 40% కమిషన్ లో బిలీవ్ చేయము. ప్రజానికం కోరిక మీదనే పని చేస్తాము, అక్కడ పని చేస్తాము. తెలంగాణలో కూడా అధికారం చేయబడతాము. ఈ 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదా? ఏమి ఇవ్వలేదా? అన్న ఇచ్చిందన్న, అబద్ధాల హామీలు ఇచ్చింది. దళితులు సీఎం అయిపోయాడు, 3 ఎకరాలు వచ్చేసినాయి, నిరుద్యోగ అభివృద్ధి వచ్చేసింది యువతకు. ఈ గత పాలకుల చేతిలో కాంగ్రెస్ గతంలో మనం చూసినాం ఈడ పాలన. అవును. ఈ 9 ఏళ్లలో హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఇంత డెవలప్ కాలేదని అంటారా? అన్నగారు నేను చెప్తాను వినండి. డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఆ డెవలప్మెంట్ కుతుబ్ షాహీ పీరియడ్ నుంచి అవుతూనే ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఓ లెవెల్లో అయింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంకో లెవెల్లో అయింది. మేము నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ కి కారణాలు అవి బేసిస్ గా అవి మారాయి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే FDIO, FIIO తీసుకొచ్చారో రాష్ట్రానికి, మీరు ప్రీవియస్ వీళ్ళ 9 years చిట్టా చూడండి. రాజశేఖర్ గారి 5 years చూద్దాం, కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాదండి, 5 years రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చూద్దాము. వీళ్ళకన్నా 10% వెల్ఫేర్ ఓరియంట్ లో మంచి పనులు జరిగాయి. వీళ్ళకన్నా ఎక్కువ 50% ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు వాళ్ళు. అన్న ఇక్కడ కంపారిజన్ ఎలా అంటే, ఓ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ లో చేసిన దానికి స్టాటిస్టిక్ పరంగా చేయాలి. మేము 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తే బీఆర్ఎస్ 9 సంవత్సరాల్లో 2 కూడా ఉద్యోగాలు కనిపించలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారు అన్న, ఇక్కడ ఎవరు సాటిస్ఫైగా ఉన్నారన్నా? నిరుద్యోగులు సాటిస్ఫైగా ఉన్నారా? ఉద్యోగంలో ఉన్నోళ్ళు సాటిస్ఫైగా ఉన్నారా? ఈ రోజు JPS కానివ్వండి, OPS కానివ్వండి, ఈ రోజు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నాయి. బీజేపీ పార్టీ హామీ ఇయ్యదు, వాళ్ళకి అండంగా ఉండి నడిపియదు. గవర్నర్ వల్లే కదా. అరే మీకు ఆదుకుంటామని గవర్నర్ వెళ్ళి వాళ్ళ ధర్నాకి సపోర్ట్ చేస్తున్నారా? చేయట్లేదు. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ధోరణిలో పనిచేస్తుంది. ఈ తెలంగాణ సమాజం గ్రహిస్తుంది. మా డిక్లరేషన్ పట్ల కానివ్వండి, అది ఫార్మర్స్ కానివ్వండి, యూత్ డిక్లరేషన్ కానీ, మేము కూడా చూడండి అన్న, మా PCC నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాము. ఇది ఖచ్చితం అన్న. ఇప్పుడు మొన్న కర్ణాటక, ఈ రోజు రేపట్లో తెలంగాణ. ఎస్ సాంబశివరావు గారు, ఇక్కడ వెల్ఫేర్ కి సంబంధించి తెలంగాణలో చేసింది ఏమీ లేదు, దాంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కూడా ఇచ్చిన హామీలే తప్ప నెరవేర్చిన ఏమీ లేవు అంటూ కూడా నాగేష్ గారు చెప్తా ఉన్నారు. ఈ 9 ఏళ్ల పరిపాలనలో కేవలం ఇంతకుముందు ఉన్నటువంటి పాలకులే తప్ప వారి పరిపాలనను కొనసాగించుకుంటూనే వస్తా ఉన్నారు. నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్ అనేది తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసింది తెలంగాణకు ఏమీ లేదు అనేది నాగేష్ గారి ధోరణి కనబడతా ఉంది. ఈరోజు కర్ణాటకలో కానీ హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే తెలంగాణలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఖచ్చితంగా నెరవేర్చేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నారు. సో దీనికి మీరేం చెప్తారు? అన్న ఒక మాట చెప్తా,
నగేష్ అన్న పెద్ద జోక్ వేసిండు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేయలేదనేది చాలా రాంగ్ పాయింట్. ఎందుకంటే డెవలప్మెంట్ నగేష్ అన్నకి ఉండేది హైటెక్ సిటీలో కానీ ఓయూలో కానీ అన్ని చోట్ల తిరుగుతుంటాడు. రోడ్లు కానీ ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ 24 గంటల పవర్ కానీ 24 గంటల వాటర్ కానీ తర్వాత పెన్షన్లు కానీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ టీ హబ్స్ కానీ ఎన్ని ఉన్నాయన్న డెవలప్మెంట్ కి. ఇప్పుడు నగేష్ భాయ్ ఏమంటాడు, మేము తీసుకొచ్చిన ఔటర్ రింగ్ రోడ్, మేము తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ అంటే అన్న ఇగో డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. కానీ మేము దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఎంత అంటే ఇంకొక 20 సంవత్సరాలకు ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో ఇప్పుడే తెలంగాణ ఆ విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంటే డెవలప్మెంట్ అంటే ఓన్లీ హైదరాబాదే కాదన్న, ప్రతి గ్రామంలో ఉండేది కూడా డెవలప్మెంటే. విలేజెస్ డెవలప్ అయితేనే, గ్రామాలు డెవలప్ అయితేనే హైదరాబాద్ డెవలప్ అవుతుంది, అంతే కదా. కానీ నగేష్ భాయ్ అనేది ఏంటి, లేదు మేము చేసిన డెవలప్మెంట్ వీలు చూపించుకుంటున్నాను అనేది రాంగ్ కాన్సెప్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టలేదు కదన్నా. ఇంకో యాదగిరిగుట్ట టెంపుల్ అయితే మీరు కట్టలేదు కదన్న. మరి ఈ రోజు ఇట్లాంటి ప్రాజెక్టులు కానీ గుడి కానీ తెలంగాణకు తలమానికం లాగా ఉన్నాయన్న ఇవన్నీ. అంతేగాని డెవలప్మెంట్ జరగలేదు మేము చేసిన. ఇప్పుడు మాన్సూన్ వస్తుంది అన్న గారు, అందులో ఇంజన్లు అన్ని తెలంగాణ ప్రజానికం సొమ్ము అంతా మునిగిపోతుంది, మీరు భరోసా ఇస్తారా? అలా ఏం జరగదని లాస్ట్ టైం అయినట్టు కట్టినప్పుడు అన్నగారు మీరు అన్ని స్టడీస్ చేసే కదా మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత పకడ్బందీగా ఉండాలి. మొన్న లాస్ట్ ఇయర్ మాన్సూన్ కు మునిగిపోయింది, ఇంజన్లు అవన్నీ ఎంతో లాస్ వచ్చింది. ఇప్పుడు ముందుగా దాన్ని గ్యారంటీ ఇస్తారా? స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టిరు మీరు హైదరాబాద్ సరౌండింగ్ లో, అది 14% కంప్లీట్ అయింది అన్న గారు. చిన్న పిల్లలు పడి సరిపోతున్నారు మ్యాన్ హోల్స్ లో, దానికి మీరు పట్టించుకోరా? అంటే డెవలప్మెంట్ ఏ విధంగా అన్న గారు? డెవలప్మెంట్ అయితే మన దగ్గర పవర్టీ లెవెల్స్ తగ్గాలి. పవర్టీ లెవెల్స్ తగ్గాయా అన్నగారు? మన దగ్గర డెవలప్మెంట్ అయితే పెట్రోల్ ఈ రోజు 60 రూపాయలకే లీటర్ ఉంటది, పెట్రోల్ ధర తగ్గిందా అన్నగారు? డెవలప్మెంట్ అయితే నిత్యావసర ధరలు తగ్గిందా? ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యిందా? ప్రైవేట్ సెక్టర్ లో ఎంత అయింది? ఆర్గనైజ్ సెక్టర్ లో ఎంత అయింది? నంబర్స్ లో చెప్పండి అన్న. జోక్ అంటారు ఏందన్నా? సీరియస్ గా వెల్ఫేర్ లో మాట్లాడుతూ ఉంటే జోక్ మీరు చేస్తారన్నా. నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని ఇయ్యలేదు, దళితులు సీఎం చేస్తామని చేయలేదు, 3 ఎకరాలు ఇస్తామని చేయలేదు. మీరు బీజేపీ అన్న, బీజేపీ నేషనల్ లెవెల్లో జోక్ వేస్తూ ఉంటది, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ జోకులు వేస్తూ ఉంటది. సీరియస్ గా ప్రజల పక్షాన పనిచేస్తుర్రా? ఒకవేళ ప్రజల పక్షాన పనిచేస్తూ ఉంటే ఈ రోజు ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగులు ఏది ధర్నాకు దిగుతున్నారు? జేపీఎస్ కానివ్వండి, ఓపీఎస్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఏది జెన్కో, ఇవందరూ ఎందుకన్నా గారు? ఫార్మర్స్ సైడ్ లో మనమే ఫస్ట్ అంజాలో ఉన్నాము. ఏ విధంగా అన్నా? అట్లాంటిది ఏం లేదు నరేష్ భాయ్, ఇట్లాంటిది ఏం లేదు. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి, రైట్ టు యాక్ట్ ప్రకారం మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, తీసుకొని మాట్లాడుతున్నా అన్న. బీజేపీ నుంచి అన్నగారు మీరేంటంటే ఎప్పుడు ఇవాళ నగేష్ భాయ్ జోష్ లో ఉన్నాడు అన్న, ఇవాళ నగేష్ భాయ్ జోష్ లో ఉన్నాడు బ్రహ్మాండంగా. మీ ఆశీర్వాదం కూడా కావాలి, తెలంగాణలో వచ్చేది కూడా మేమే, మీ ఆశీర్వాదం కావాలి అన్నగారు. సామన్న బీజేపీ నుంచి ఒక సైడ్ మీకు ఒక సూటి క్వశ్చన్ ఏదలుచుకున్నాం అన్న. ఇప్పుడు గ్రామ కార్యదర్శులు పాపం నిన్న ఒక ఆమె సూసైడ్ చేసుకుంది, ఆ విషయాన్ని బీఆర్ఎస్ ఎంత మట్టుకు పట్టించుకుంది? ముఖ్యమంత్రి కానీ, సిఎస్ కానీ, కేటీఆర్ కానీ. అంటే ఈ డెడ్ లైన్ పెట్టుకుంటా ఈ ఉద్యోగులను బెదిరించుకుంటూ ఈ వ్యవహారాన్ని ఇట్లా చేసుకుంటా పోతే ఏమైపోతుంది మన తెలంగాణ? మనం ఈ రోజు కర్ణాటక ఎలక్షన్స్ మీద మాట్లాడుతున్నాం కానీ బీఆర్ వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మనకేం అవసరం? కర్ణాటక ఎలక్షన్స్ మాట్లాడుతున్నాం ఈ రోజు మనం. సీరియస్లీ కర్ణాటక ఎన్నికల్లో జరిగినటువంటి ఇంపాక్ట్, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి గల కారణాలను మనం చూసినాము. సో ఆ ఇంపాక్ట్ తెలంగాణపై ఉంటుందా ఉండదా? అస్సలు ఉండదన్నా. తెలంగాణలో బీజేపీ ఎక్కడో కొట్టుకుపోయి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఏ విధంగా ఈ రోజు రిపీట్ అయిందో రేపు తెలంగాణలో జరగబోయే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే రిపీట్ అవుతుంది. బీజేపీ నామరూపాలు లేకుండా పోతుంది. బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వంలో ఉండే ఇవాళ ప్రజలు చీదరించి అట్టడుగున దొక్కిందని మీరు ఒప్పున్నారు కాబట్టి రేపు బీఆర్ఎస్ ను కూడా తెలంగాణలో ప్రజలు తొక్కి పెడతారు. రెండవది ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిర్రు, కాంగ్రెస్ పాలనను చూసిర్రు. బీఆర్కు 2 సార్లు అవకాశం ఇచ్చి ఏదో ఉచిత విద్య ఇవన్నీ పోతాయి పథకాలు అని చెప్పేసి భయపడి 2వ అవకాశం ఇచ్చిర్రు. 3వసారి ఖచ్చితంగా కొత్తదనాన్ని కోరుకుంటారు. కర్ణాటక ప్రజల మాదిరిగా ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ సొంతం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం.
థ్యాంక్ యూ నాగేష్ గారు నాగేష్ భాయ్. అండ్ థ్యాంక్ యూ సాంబశివరావు గారు. సో మొత్తంగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఊపును ఒక విజయోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. కాంగ్రెస్ ఎటకేలకి మళ్ళీ అధికారంలో కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మళ్ళీ కర్ణాటకలో గెలవడంతో కొంత కాంగ్రెస్కి మళ్ళీ నూతన ఉత్సాహం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇదే ఉత్సాహంతో తెలంగాణలో కూడా అధికారంలో వస్తామంటూ కూడా కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. సో ఏం జరగబోతోంది, సో ఇదే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరిగితే ఏం జరగబోతోంది, అధికారంలోకి ఏ పార్టీ రాబోతోంది, సో మరో డిబేట్ పైన మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.